నేను చేయను. ఏమున్నదో అదే చెప్తా, ఏం చెప్పినో అదే చేస్తా. సోదరులారా, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈరోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది, వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. నేను గదే చెప్పిన. ఇక చూసినావా రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాను. అరే పనికిమాలినోడా, వాన పడదురా అని నేను చెప్తున్నా. వాన పడకపోతే నీళ్లు రాకపోతే, కాలువలు వారకపోతే వరి ఎట్లా వండుతుంది? కొంత తక్కువ చేయండి, తక్కువ నీళ్లతో వండే పంటలు వండించురా అని చెప్పిన. ఇది తప్ప? బజార్లో విలువ కలిగిన పంట సన్న ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు మనకు తెలియదు, మనకి ఎవడు ఏజెంట్ వచ్చి అమ్మితే గవ్వే తీసుకుంటాం. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తానని మా ఉత్తమన్న చెప్పిండు. ఒక మంచి మాట రైతులతో, రైతు వేదికలలో ఆ ఇత్తనాలు పెట్టి రైతులకు అందుబాటులో తెచ్చి, మళ్ళీ ఏ ఓటి నకిలివి లేకపోతే అవోటి ఇవోటి మీకు మీ తలకు తలిగిచ్చారు కదా అని ఇవాళ రైతు వేదికలలో విత్తనాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతులకు కష్ట సుఖాలు మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం. దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు, బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి వస్తారు మీరు, మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడా అని అమ్మ, ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు, బామార్దులు అసలు ఇక పోటీ పడే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ వాళ్ళు ఊరూరు తిరగని, గల్లి గల్లి తిరగని, వాళ్ళు బుద్ధి మారినంత వరకు దేవుడు వాళ్ళని క్షమించడు. బుద్ధి చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? ఏమక్క, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? అత్త కోపానికి వచ్చిన కోడలు జర మెత్తగా ఉంటే ఇల్లు చక్కగా నడుస్తుంది, అవునా? మీరు అందరూ ఏదైనా కోప్పడ్డా నేనేమంటానే, మా వాళ్ళే కదనే, మరి బాధ్యత ఇచ్చినప్పుడు ఓసారి కోపం అవుతుంది. ఇంటి పెద్ద మనిషి దసరా పండుగకు అందరికి బట్టలు తెచ్చినా ఈ కలర్ నాకు నచ్చలేదు అంటారు కోడలు, అత్త తెస్తే, అవునా? ఉంటాయి ఇవన్నీ సమస్యలు. గంతెందుక మా అక్కలను అడగదలుచుకున్నా, బతుకమ్మ సీరియల్ యాడ్ ఉండే అక్క, వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే జొన్నసేన కాడ పిల్ల